వెనక పూజ్య స్వామీజీ, వేదిక మీద ఉన్నటువంటి స్వామీజీ పాద పద్మాలకు నమస్కరిస్తూ, ప్రసాద్జీ, రాజగోపాల్జీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దల, యుద్ధాయ కృత నిశ్చయ భగవద్గీత సారాంశం. వెనకాల భగవద్గీత ఉంది. एक वाक्य में भगवत गीता सारांश का संदेश है, युद्धाय कृत निश्चय. ఉదయం నుంచి దిండిగల్ ఎయిర్ ఫోర్స్ విమానాలు గాలిలో చెక్కలు కొడుతున్నాయి. వినబడుతున్నాయా మీకు సౌండ్లన్నీ? గంటకొక విమానం ట్రయల్ రన్ నడుస్తుంది, జెట్ విమానాలు. భవిష్యత్తు లోపట అఖండ భారత నిర్మాణం జరిగేటువంటి శుభ పరిణామం కోసం మనమందరం కూడా సిద్ధపడాలి. అవసరం వస్తే భారత ప్రభుత్వం ఎలాంటి కఠినమైనటువంటి చర్యలకైనా సిద్ధపడాలి అనేటువంటి విషయం యావత్ సమాజం ముక్త కంఠంతో చెప్పాల్సిన అవసరం. ఈ దేశాన్ని మతం ఆధారంగా ముక్కలు చేసుకున్నాం. 1947 ఆగస్టు 15న మతం ఆధారంగా 30 లక్షల మంది హిందువుల యొక్క, మన సోదరుల యొక్క రక్తం ఏరులై పారుతుంటే సుమారు 20,000 మంది మన మాతృమూర్తుల పైన అత్యాచారాలు జరుగుతుంటే తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం ఎగిరేసుకున్నాం మనం. ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం 30 లక్షల మంది హిందువుల యొక్క రక్తాన్ని పారించి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే చెప్పిండు, ఈ దేశం మతం ఆధారంగా విభజన చేయాల్సి వస్తే, अगर इन देश मजहब आधार से विभाजन होना चाहिए तो पॉपुलेशन एक्सचेंज करना जरूरत है. ये विषय तब अंबेडकर जी बोले, मगर वो लोग है ना, ఈ దేశాన్ని కేకు వంచుకున్నట్టు తమ రాజకీయ పదవి కాంక్ష కోసం ఈస్ట్ పాకిస్తాన్ లోపట, వెస్ట్ పాకిస్తాన్ లోపట హిందువుల యొక్క ప్రాణాలను గాలి వదిలేసి, జిన్నా ఒకవైపు, నెహ్రూ ఒకవైపు ఈ దేశాన్ని ఆస్తులు పంచుకున్నట్టు పంచుకున్నారు. పావురాలు ఎగిరేసినోడు ఒకవైపు, పైజామా వేసుకున్నాడు ఒకవైపు. ఆనాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మన సోదరులు ఏ రాజకీయాలైతే హామీ ఇచ్చినాయో, ఆనాడు అంబేద్కర్ మాటను విస్మరించి బూటకపు హామీలు ఇచ్చింది. ఇవాళ ఇక్కడ ఒక్క గొంతు లేవట్లేదు. ఎవరున్నారు బంగ్లాదేశ్ లోపట, ఈనాడున్నటువంటి పాకిస్తాన్ లోపట అంటే కడు పేదలు. ఈనాడు మనం చెప్పుకుంటున్నటువంటి కులాల ఆధారంగా చెప్పాల్సి వస్తే దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేదలు మాటలు నమ్మి, ఆనాటి రాజకీయాల యొక్క మాటను నమ్మి, జోగేంద్రనాథ్ మండల్ అనేటువంటి ఒక నేత యొక్క మాటను నమ్మి అక్కడ ఉండిపోతే మతోన్మాదం ఏ విధంగా పడగలు విప్పుతుంది, ఏ విధంగా ఊచకోతలు పోతుంది. ఆనాడు మొట్టమొదటి భారతదేశం యొక్క న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలను విస్మరించి
హిందువులారా మీరు ఇక్కడే ఉండిపోని అని చెప్పినటువంటి ఆనాటి పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి జోగేంద్రనాథ్ మండల్ యొక్క మాటలు నమ్మి అక్కడ కడు పేదలైనటువంటి హిందువులు ఉంటే చివరికి జోగేంద్రనాథ్ మండల్కు పట్టినటువంటి గతి ఏంటంటే కట్టు బట్టలతోటి భారతదేశానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చి ఈ రోజున ఇక్కడ యొక్క నోరు మెదలట్లేదు, మానవ హక్కుల నోరు మెదలట్లేదు, మానవత్వం వస్తలేదు బంగ్లాదేశ్ లోపల. ఎందుకంటే బాధితులు హిందువులు హత్యలకు అత్యాచారాలకు గురైతుంది మన సోదరులైనటువంటి హిందువులు. మహిళా సంఘాలకు నోరొస్తలేదు. సామూహికంగా ఒక్కొక్క వీడియో చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది. మన సోదరీమణులను బలవంతంగా లాక్కెళ్ళి సామూహికమైనటువంటి అత్యాచారాలు చేస్తున్నారే. ప్రపంచం కళ్ళు మూసుకుంది, ప్రపంచం నోరు మూగబోయింది. ఈ దేశంలో ఉన్నటువంటి కుహానా రాజకీయాలు కూడా మీ స్వార్థ రాజకీయాల కోసం ఏ దేశాన్ని అయితే పంచిండ్రో ఎందుకు ఇవాళ బంగ్లాదేశీ హిందువుల పక్షాన ఒకనాడు ఈ దేశంలో భాగమైనటువంటి ప్రజలు 1947 ఆగస్టు 15 కంటే ముందు ఈ భారతమాత బిడ్డలు ఈ దేశ స్వాతంత్రం లోపల భాగమైనటువంటి వాళ్ళు పాశవికంగా హిందువులను చంపుతుంటే కుహానా సెక్యులర్ నేతలారా మీ నోర్లు వడిపోయినాయా అని వాళ్ళు మేము అడుగుతున్నాం. మత్తు మందులో ఉన్నది వాళ్ళ హిందువు. కుహానా సెక్యులిజం అనేటువంటి మత్తు మందులో ఉన్నది వాళ్ళ హిందువు. ఆ మత్తు వదిలించుకుంటేనే ఇవాళ కొన్ని శక్తులు ఛాలెంజ్లు ఎత్తుతున్నాయి. బంగ్లాదేశ్ యొక్క పరిణామాలు భారత్ లోపల తీసుకొస్తారట. భారత్ తేరే తుకడే ఉంగే ఇన్షా అల్లా అనేటువంటి నినాదాలు చేస్తా ఉన్నారు. నిన్ననే యోగి ఆదిత్యనాథ్ చెప్పినట్టు బాబరు ఔరంగజేబు DNA ఇంకా ఈ దేశం లోపల ఉన్నది. బాబరు ఔరంగజేబులు అక్బర్ల యొక్క DNA వాగుతుంది. వాళ్ళ భారత్ ను ముక్కలు చేస్తారట. అదే DNA వాగుతుంది. 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను ఊచకోతకొస్తారట. భాగ్యనగరంలోనే వాగుతుంది ఆ DNA. అదే DNA వాగుతుంది. సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తారట. అరే గుర్తుపెట్టుకోండి, మీ మొఘలులను తరిమి కొట్టినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి ఈ భగవద్ ధ్వజాన్ని భూమి మీద రెపరెపలాడించినటువంటి వాళ్లకు వారసులంగా మేము. ఆ రక్తం ఆ DNA మాదిరా భయంతో పారిపోయి బతుకు జీవిడా అన్నటువంటి పారిపోయినటువంటి DNA నీదిరా. నువ్వారా ఇవాళ సనాతనమైనటువంటి ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అంటావు. నీ DNA నారా 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను ఊచకొత్తగా వస్తా అంటావు. హిందూ సమాజం నిద్ర లేవాలే, మొత్తం నిద్ర లేవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ లోపల? ఏం పాఠాలు ఇవాళ బంగ్లాదేశ్ లోపల మనకు కనబడుతున్నాయి? భవిష్యత్తు భారత్ ఏం పాఠాలు నేర్చుకోవాలా? అక్కడ ప్రపంచాన్ని నమ్మించిండ్రు. రిజర్వేషన్ల రద్దు కోసం ఉద్యమం అని చెప్పి ప్రజలను నమ్మించారు. నమ్మించిన తర్వాత అక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పగొల్చి జమైతే ఇస్లామియా బంగ్లాదేశ్ హిజ్బుల్ తహజీర్ నేతృత్వంలో ఇస్లామిక్ మతోన్మాద శక్తులవన్నీ కూడా భారతదేశ స్వాతంత్రానికి ముందు పురుడు పోసుకొని ఈ దేశ స్వాతంత్రోద్యమం లోపల హిందువుల రక్తం పారించి మతం ఆధారంగా దేశాన్ని కోరుకున్నటువంటి శక్తులు అవన్నీ కూడా అవి అధికారాన్ని చేతబట్టి ఇవాళ యథేచ్ఛగా హిందువుల పైన దాడులు చేయడం మొదలుపెట్టారు. ఇవాళ అడుగుతున్నాం మనం, నిజంగానే అది రిజర్వేషన్ల రద్దు కోసం బంగ్లాదేశ్ యొక్క అంతర్గతమైనటువంటి ప్రజా ఉద్యమం అయితే ఆ ఉద్యమం
భారతదేశ వ్యతిరేక ఉద్యమంగా ఎందుకు మారింది? షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన తర్వాత భారతదేశ వ్యతిరేక ఉద్యమంగా మారి, షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన తర్వాత ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉద్యమంగా మారి, చివరికి హిందూ వ్యతిరేక ఉద్యమంగా మారి ఆగస్టు 5 నుంచి ఈ రోజు వరకు కూడా డిసెంబర్ 6 వరకు వేలాది మంది హిందువుల యొక్క గొంతులు కోసింది. వేలాది మంది యొక్క మన సోదరీమణులమైన అకృత్యాలు పాల్పడ్డారు. నమోదైనటువంటి నెంబరే 2100 దాడులు జరిగినాయి. 1400 పైచిలకు దేవాలయాలను ధ్వంసం చేసిండ్రు. అయినా ఇటువంటి పోరాటం చేస్తుంది అక్కడున్నటువంటి హిందూ సమాజం. ఈ రోజున నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఏ శివాజీకి వారసులమో, ఏ రాణా ప్రతాప్కు వారసులమో, ఏ రాణి రుద్రమకు వారసులమో, ఏ ఝాన్సీ లక్ష్మికి వారసులమో, ఆ డిఎన్ఏను వంట పట్టించుకుంటున్నటువంటి నా బంగ్లాదేశీ సోదరులు వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్నారు మిత్రులారా. భయపడి పారిపోవటం లేదు. ఢాకేశ్వరి మందిరం, ఢాకా నగరానికి ఆ మందిరం పేరు మీదనే పేరు వచ్చింది, ఢాకా నగరం అని. ఢాకేశ్వరి మందిరం శక్తి పీఠాన్ని రక్షించుకోవడానికి రాత్రింబగళ్ళు మహిళా మూర్తులు, యువకులు తమ శరీరాలను అడ్డం పెట్టి కాపాడుకుంటున్నారు. ఇది చరిత్ర లోపల వీరోచితమైనటువంటి పోరాటాల చరిత్ర. ఈ రోజున మనం చేయాల్సింది బంగ్లాదేశీ హిందువుల యొక్క పక్షాన మనం నిలబడాల్సినటువంటి అవసరం. యావత్ ప్రపంచాన్ని నోరు విప్పామని ఇవాళ మనం చూస్తా ఉన్నాం. సెలబ్రిటీలు ఎక్కడ పోయినరు? ఒక్కొక్క సినిమా హీరోయిన్లు వచ్చిండ్రు. ఆల్ ఐసాన్ రఫా, ఆల్ ఐసాన్ హమాస్. ఇజ్రాయెల్ అనేటువంటి దేశం తీవ్రవాద దేశం మీద దాడి చేస్తే, తీవ్రవాద సంస్థ మీద దాడి చేస్తే, ఇదే తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇదే బాలీవుడ్, ఇదే హాలీవుడ్ మానవత్వానికి ఏదో మంట కలిసిపోయిందనేటువంటి రోడ్డు మీదకి వచ్చింది. ఇదే మీడియా, ఇదే తెలుగు మీడియా రోజుకొక ఫోటో ప్రథమ ఫ్రంట్ పేజ్ లో ముద్రీకరించి అక్కడేదో మానవత్వం మంట కలిసిపోతుందని ప్రచారం చేస్తుంది. మీ కళ్ళు కనబడట్లేవా? మీ చెవులకు బంగ్లాదేశీల యొక్క ఆక్రందనలు, హిందువుల యొక్క ఆక్రందనలు వినబడటం లేదా? చూపెడితే సెక్యులిజం పునాదులకు సమస్య వచ్చింది. ఈ దేశం లోపల హిందుత్వం గురించి మాట్లాడితే సెక్యులిజం పునాదులకు ఏదో సమస్య వచ్చినట్టు వీటిని కదా, ఈ భావజాలాన్ని కదా ఇవాళ మనం పరిసమాప్తి చేస్తే భవిష్యత్తు లోపల భారత్ క్షేమంగా ఉంటుంది. ఈ రోజున ఇక్కడ ఎందుకు సమావేశాలు పెట్టుకుంటున్నాం? మనం పోరాడుతున్నాం. మన సోదరులు, మన సోదరీమణులు వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్నారు మిత్రులారా. సమస్య లేదు. ఖచ్చితంగా బంగ్లాదేశ్ లోపల ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదాన్ని హిందూ సమాజం పొందబెట్టి తీరుతుంది. ఇందులో మీకు అనుమానమే లేదు. ఆ మతోన్మాద భావజాలం భారతదేశం లోపల ఏ విధంగా పడగ విప్పుతుందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అందుకే ఇవాళ నగరం లోపల చరిత్ర, తప్పుడు చరిత్ర చదువుకుంటున్నాం మనం. ఈ దేశం ఎన్నడూ ఓడిపోలేదు, ఈ దేశం ఎన్నడూ తలదించలేదు. ఒకానొక సందర్భంలో ఒక అడుగు వెనుకేసిందంటే మన లోపల ఉన్నటువంటి బలహీనతలు కారణం మిత్రులారా. మన లోపల ఉన్నటువంటి బలహీనతలు ఈ దేశం అనేక మూల్యం చెల్లించుకుంది. హిందూ సమాజం నిద్రపోవడం కారణంగా, హిందూ సమాజం వీర పరాక్రమాలను కొంతసేపు పక్కన పెట్టడం కారణంగా గాంధార రాజ్యం కాందహార్ అయింది. హిందూ సమాజం కుహారా సెక్యులిజం నెత్తినెక్కించుకున్న కారణంగా
రాముని కుమారుడు లవుడు ఏలినటువంటి నవపురం లాహోర్ అయింది. హిందూ సమాజం కుహారా సెక్యులరిజం మత్తు నిద్రలో ఉన్న కారణంగా డాకేశ్వరి శక్తిపీఠం ఇవాళ అఖండ భారత్ నుంచి విడిపోయింది. ఇదే భాగ్యనగరం లోపల ఏ రకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి? ఇప్పటికైనా నువ్వు నిద్రలేసి హిందూ సమాజం జాగృతం కాకపోతే భవిష్యత్తు భారతాన్ని ప్రమాదంలోకి నెట్టేసినటువంటి వాళ్ళమైనా ఈ రాజకీయాలు చర్య తీసుకుంటలేవు. బంగ్లాదేశ్ లోపల హిందువుల పైన దాడులు చేసి వచ్చినటువంటి వాడు యథేచ్ఛగా భాగ్యనగరంకి వచ్చి గడిచిన 2 నెలలుగా దేవాలయాలు ధ్వంసం చేస్తున్నాడు. బంగ్లాదేశ్ లోపల రోహింగ్యా లోపల హిందువుల పైన దాడులు చేసినటువంటి వాడు యథేచ్ఛగా భాగ్యనగరానికి వచ్చి హిందూ మహిళల పైన అకృత్యాలకు పాల్పడుతున్నాడు. పోలీసు కేసులు నమోదవుతున్నాయి. పోలీసు రికార్డులు చెప్తున్నారు. కమిషనర్లు మీటింగులు పెట్టి చెప్తున్నారు. ఇదే భాగ్యనగరం లోపల డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి డిఆర్డీఏ చుట్టుపక్కల అక్రమ బంగ్లాదేశ్ కాలనీలు ఏర్పడ్డాయి. అక్రమ రోహింగ్యా కాలనీలు ఏర్పడ్డాయి. వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తున్నారు. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు. వాళ్ళకు ఆధార్ కార్డు ఇస్తున్నారు. వాళ్ళ ఓట్లతోటే గెలవాలనేటువంటి కక్కుర్తి దేశద్రోహ రాజకీయాలకు పాల్పడుతున్నారు.